ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా బాగుపడింది లేదు. ఎక్కడ చూసినా అసలు అభివృద్ధి కనిపించదు. ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, కనీసం ఒక మెట్రో కూడా లేదు. అసలు చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఈరోజు మెట్రోలు ఉన్నాయి, కానీ మన విజయవాడలో లేదు, మన రాష్ట్రంలో లేదు. ఎక్కడా కూడా ఒక్క మెట్రో కూడా లేని రాష్ట్రం మన రాష్ట్రం. మరి అభివృద్ధి జరిగింది అంటున్నారే, రండి చూపిస్తాము అంటున్నారే. ఏం చూపిస్తారు మీరు అభివృద్ధి? ఎక్కడ చూపిస్తారు మీరు అభివృద్ధి? అభివృద్ధి జరిగితే కదా మీరు చూపించడానికి. మీరు అభివృద్ధి చేస్తే చూడాలని మాకు ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు, అభివృద్ధి కోసం చూస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు చేస్తాడేమో అని చూస్తున్నారు, ఆ తర్వాత జగనన్న గారు చేస్తాడేమో అని చూస్తున్నారు. ఒకరంటే ఒకరైనా పట్టించుకున్నారా? ఎవరి పార్టీ వాళ్ళు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటును కూడా రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఇవ్వలేదు. ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో, ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. వాళ్ళే తాకట్టు పెట్టారు. అసలు ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవకున్నా, ఒక్క ఎంపీ సీటు గెలవకున్నా మొత్తం బీజేపీ బానిసలు అయ్యారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యే. వాళ్ళు బానిసలు కావడమే కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీ బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అసలు బీజేపీ పార్టీ మాకు వద్దు అని కదా ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఓటేయలేదు. వద్దు అని కదా ఒక బీజేపీ ఎంపీని గెలిపించలేదు, ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు. మరి అలాంటప్పుడు మొత్తం మీ ఎంపీలను మొత్తం తీసుకెళ్లి బీజేపీ ఆఫీసులలోనే కూర్చోబెడుతున్నారు, బీజేపీ మాటే వింటున్నారు, బీజేపీ ఏ ఫైల్ ఇచ్చినా సంతకం పెడుతున్నారు, బీజేపీ ఏ జియో ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ చట్టం ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే బీజేపీకి అంతగా అమ్ముడు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తేనో, మనకు రాజధాని ఇస్తేనో బీజేపీ పార్టీకి మీరే కాదు మేము కూడా సలాం కొడతాం. కానీ బీజేపీ పార్టీ చేయాల్సింది ఏమీ చేయలేదు కదా. అలాంటప్పుడు బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయింది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా అడుగుతున్నా. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకిస్తూనే వచ్చారు. బీజేపీ పార్టీకి తెలిసిందల్లా ఒక మతాన్ని రెచ్చగొట్టడం, ఇంకో మతాన్ని అవమానించడం, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ప్రతిసారి వ్యతిరేకించారు. అలాంటి బీజేపీ పార్టీకి ఆయన కొడుకు జగనన్న గారు ఇంతగా అమ్ముడుపోతారని ఎవరు ఏ రోజు అనుకోరు. మళ్ళీ చెప్తున్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మణిపూర్ లో జరిగిన సంఘటనలే మళ్ళీ జరుగుతాయి, ప్రతి చోట జరుగుతాయి. అక్కడ క్రైస్తవులు ఎలాగైతే ఉచ్చపోతు ఇలా గొంతు కోసి చంపారు, అదే జరగబోతుంది. అందుకే చెప్తున్నాం, బీజేపీ ఎవరికి శ్రేయస్సు కాదు. రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పిన విషయం, నేను ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటి సంతకం చేసేది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీద. ఆలోచన చేయండి, ఒక మనిషికి ఎంత కోరిక లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద ఎంత
ఎవరికి మనం బోధించాలి, ఎవరికి చెప్పాలి, ఎవరిని మనం ఓట్ల కింద కాంగ్రెస్ పార్టీకి ఓటు బేసు పెరిగేటట్టు ఎలా చేసుకోగలము అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆలోచన చేసి ఈ 2 నెలల పాటు ప్రతి ఒక్కరు చేయగలిగిన కృషి మీరు చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకు స్పెషల్ స్టేటస్ కూడా వస్తుంది. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అనగానే 20